తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అంటూ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన రోజు, తెలంగాణ ఉద్యమంలో ఒక మలుపుగా, నిర్ణయాత్మక ఘట్టంగా నిలిచిన రోజు నవంబర్ 29. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009 నవంబర్ 29న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ రోజును బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్గా జరుపుకుంటోంది. 2009 నాటికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు ద్వారా కేసీఆర్ మలిదశ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. పలు రాజకీయ మలుపులు, కమిటీల నివేదికలు ఉన్నా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని పరాకాష్ఠకు చేర్చడానికి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష అనే ఆఖరి అస్త్రం ఎంచుకున్నారు. ఆ దీక్ష ప్రారంభ సమయంలో రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆమరణ దీక్ష వల్ల కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో తెలంగాణలోని విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఇలా 4.5 కోట్ల మంది ప్రజలు జై తెలంగాణ నినాదంతో ఒకటయ్యారు. పలుచోట్ల నిరసనలు, బంద్లు జరిగి రవాణా స్తంభించింది. తెలంగాణ సమాజం ఏకమై తమ నాయకుడి ప్రాణాలను కాపాడుకోవడానికి, రాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి దృఢ సంకల్పంతో పోరాడింది. ఈ ప్రజాగ్రహం, ఉద్యమ తీవ్రత ఢిల్లీ పీఠాన్ని దద్దరిల్లింపజేసింది. కేసీఆర్ ఆరోగ్యం విషమించడంతో ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్ర అంటూ కేసీఆర్ చేసిన ప్రకటన యావత్ ఉద్యమ స్ఫూర్తిని పెంచింది. కేసీఆర్ దీక్ష ప్రారంభించిన 11 రోజుల తర్వాత అప్పటి కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చారిత్రాత్మక ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత కేసీఆర్ తన 11 రోజుల ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. కేంద్రం ఇచ్చిన ప్రకటనపై ఇతర ప్రాంతాల నుంచి వ్యతిరేకత రావడంతో ఢిల్లీ పీఠం మరో ప్రకటన చేసింది. దీంతో తెలంగాణ ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చింది. మిలియన్ మార్చ్, సాగరహారం, చెలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలతో నిరసనలు వెల్లువెత్తి చివరకు కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత చూపక తప్పలేదు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి 2 సార్లు అధికారంలోనికి వచ్చింది. తెలంగాణ ఉద్యమ లక్ష్యాన్ని సాధించిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలనే లక్ష్యంతో 2022 అక్టోబర్ 5న టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఈ పేరు మార్పు జాతీయ స్థాయిలో తన పార్టీ ప్రభావాన్ని విస్తరించుకోవాలనే కేసీఆర్ ఆశయానికి నిదర్శనం. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ మార్పును అధికారికంగా గుర్తించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికీ ప్రభావశీలిగా కొనసాగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ప్రతి అడుగు, ప్రకటన రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. ఇటీవల కాలంలో ఆయన తరచూ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం, విశ్రాంతి తీసుకోవడం వంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.